ఇప్పుడిప్పుడు కాస్త కొత్త కదా పర్వాలే. మా అమ్మగారు మీ పేరు? లక్ష్మి. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఒకవైపు పవన్ కళ్యాణ్, అంతా బాగానే ఉందమ్మా. బాగా చేస్తున్నారా? పర్వాలేదు తల్లి. మరి పెన్షన్ వస్తుందా? పెన్షన్ తాతయ్యకి వస్తుంది, నాకు రాదు. తాతయ్యకి మరి మీరు వెళ్ళి తీసుకుంటున్నారా, వాళ్ళే వచ్చిస్తున్నారా? వాళ్ళే వచ్చేస్తున్నారు. మరి వాలంటీర్స్ని తీసేశారు కదా, ఎలా ముందుగానే ఇచ్చేస్తున్నారా పెన్షన్ అనేది, ఏమైనా లేట్ చేస్తున్నారు? రోజే ముందుగానే ఇచ్చేస్తున్నారు. ఎంత ఇస్తున్నారు? 4. 4,000 చేయడం వల్ల మీలాంటి పెద్దవాళ్ళకి మంచిదేనంటారా? మంచిదే కమ్మా, మరి మేము బయటికి వెళ్ళి తెచ్చుకోలేము, ఇంటి అద్దెలు కట్టాలి. 4 ఏళ్ళు అయితే 3 ఏళ్ళు ఇంటి అద్దెకే బాధ్యకమ్మా. అంటే 4,000 చేయడం వల్ల ఇన్ని ఉపాధులు ఉన్నాయా? మీకు ఇంటి అద్దె కట్టుకోవడానికి కూడా వస్తుంది కదా. అదే చెప్పుకోవాలి వాళ్ళని. మందు మనకి సొంత ఇల్లు వాళ్ళకి అయ్యే సరిపోతాయి తినడానికి, మరి సొంత ఇల్లు లేదుగా. అంటే ఈ ప్రభుత్వం వాళ్ళు మీలాంటి లేని వాళ్ళకు కూడా ఇల్లులు అనేది ఇస్తే మంచిదంటారు. ఇస్తే పర్వాలేదమ్మ తల్లి, ఆ డబ్బులు మనకు ఉండిపోతాయిగా. మరి అన్నమాట మీద నిలబడ్డా, 4,000 ఇస్తా అన్నాడు, ఇచ్చాడా మరి నిజంగానే? నిజంగానేనమ్మా, అబద్ధం నీతో ఎందుకురా చేద్దాం. మరి గతంలో చూసుకుంటే పెన్షన్ అనేది ఎలా ఉండేది? 70 రూపాయలు అప్పుడు. గత 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో అప్పుడు కూడా వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇచ్చారు, ఆయన ఉన్నప్పుడు కూడా, ఈయన ఉన్నప్పుడు కూడా అలా. మరి పెన్షన్ పెంచిన తర్వాత 7,000 ఒకటేసారి ఇస్తా అన్నాడు, ఇచ్చాడా నిజంగానే? ఇచ్చాడు, వచ్చినాయి అవి కూడా. మరి మాట ఇస్తే మాట మీద నిలబడతాడంటారా చంద్రబాబు నాయుడు? మీరు పెద్దవాళ్ళు, మీరు ఎంతోమంది రాజకీయ నాయకులు చూసి ఉంటారు కదా. ఇప్పుడు వరకు మాట మీద నిలబడ్డాడు, ఇంకా మరి టైం ఎక్కువ అవుతుందిగా, ఇంకేం చేస్తారో చెప్పలేము. చూడాలి, ముందు రాబోయే రోజుల్లో కూడా చూడాలి. ఇప్పుడిప్పుడు కాస్త కొత్త కదా పర్వాలే. ఏం చెప్తావు ఒక మాటలో చంద్రబాబు నాయుడు గారి గురించి? చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పుడు వరకు పర్వాలేదు, ఇంకా రాను రాను ఏం చేస్తారో చెప్పలేము. అప్పుడు ఉంటుంది. ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు కదా, మరి వస్తున్నాయా? ఇంకా మనకు రాలేదురా. ఇస్తున్నారు, కొంతమంది వచ్చిన వాళ్ళకి వచ్చినాయి కానీ మనకు రాలే. అంటే అందరికీ వస్తే మంచిది అంటారు. అది కొంతమందికి వచ్చి కొంతమందికి రాకపోతే బాధే కదా.